ప్రారంభం చేశాను. ఎందుకు చేశానంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి చిన్న అంటే ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది నేర్చుకోవాలని చెప్పి. విద్య అనేది ఎట్లా సంస్కారపరంగా నేర్చుకునేది. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే పిల్లలకి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి నమస్కారం చేయాలి. ఎవరన్నా చేస్తారా మీరు? ఇప్పుడు అదే చెప్పడం ప్రతిరోజు ఏంటంటే మీ మాతాజీ చెప్తుంది, కానీ మీరు చేయడం వల్ల. ఎందుకు చేయాలి నమస్కారం అంటే, ఇప్పుడు మనకి వినాయక చవితి, వినాయకుడిని ఎందుకు చేస్తాను? వినాయక చవితి ఎందుకు చేస్తారు? వినాయక చవితి ఎందుకు చేస్తారు? వినాయకుడు ఎవరు చుట్టూ తిరిగిండు? తిరిగి నమస్కారం పెడతానే సుబ్రహ్మణ్యం స్వామి కన్నా ఎక్కడికి పోయినా ఆయనే ముందుగానే వచ్చిండు కదా. అంటే మనం ఎక్కడికి పోనవసరం లే, తల్లిదండ్రి పాదాల దగ్గరే భగవంతుడు ఉన్నాడు. వాళ్ళ దిక్కు చుట్టూ తిరిగి మనం నమస్కారం చేసి, వాళ్ళు ముసలోళ్ళు అయినప్పుడు, ఇప్పుడు మీరు మిమ్మల్ని చిన్నప్పుడు ఎట్లా దాకుతారో మీరు వాళ్ళు ముసలోళ్ళు అయినప్పుడు కూడా మీరు అట్లా దాకాలనేది, సరేనా? ఇట్లాంటి సంస్కార విద్య, దేశభక్తి నేర్పించాలని ఏకల విద్యాలయం అనేది ప్రారంభం చేశారు. అందుకోసం మనం అందరం కూడా, ఎందుకంటే మన ఊర్లో మీలాంటి తల్లులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ వచ్చి నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి ఏం జరుగుతుంది ఈ ఏకల అభియాన్లో, పల్లవి మాతాజీ ఏం చెప్తుంది, వాళ్ళకి ఏం నేర్పిస్తుంది, ఇప్పుడు హోంవర్క్ అయిపోతున్న తర్వాత ఆటల పాటలు నేర్పిస్తుంది, భక్తి పాటలు నేర్పిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి మనం కూడా. దీంట్లో ఏంటంటే ఏకల అభియాన్లో గ్రామ అధ్యక్షుడు, గ్రామ ఉపాధ్యక్షుడు, గ్రామ మహిళా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు ఉంటారు. ఉండి ఈ పిల్లలకి ఆటలు పాటలు పెట్టేప్పుడు ఏదో మనం చిన్న పెన్నులు ఇచ్చినా ఇబ్బంది లేదు, 100 రూపాయలకి అట్లా వాళ్ళకి అందరు కలిపి కూడా అట్లా మనము మహిళా గ్రామ స్వరాజ్యము, మహిళా సాధికారిత, సేంద్రియ వ్యవసాయం మునుపు మనం ఏంటంటే మనం బరిలో ఎరువులు, ఆవు ఎరువు ఇవన్నీ వేసిన తర్వాత 6 నెలలకు పంట వస్తా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడేంది యూరియా, ఫాస్ఫేట్ అవన్నీ వేసి తొందరగా షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు ఏంటో వస్తాయి. సిల్వర్ వాడకూడదు అంటే సిల్వర్లోనే తింటాను. సిల్వర్లో ఎక్కువ వాడిన దానివల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. కట్టెలు కానీ ఇవన్నీ కుండల పైన కానీ, స్టీల్ పైన కానీ, ఇత్తడి రాగొట్టు పైన మనం వాడడం లేదు. ఇప్పుడు ఆ సిల్వర్ ఎక్కువ వాడడం వల్ల ఊర్లో నలుగురికి ముగ్గురికి క్యాన్సర్ వస్తుంది. అందువల్ల ఏకల విద్యాలయకి మీరు అందరూ కూడా పంపించిన దానివల్ల ఏంటంటే మన పిల్లలు సంస్కారంగా పెరుగుతారు. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు ఈ పాటలో లవకుశ ధ్రువ ప్రహ్లాద బనేహం అంటే లవకుశుల మాదిరిగా, ప్రహ్లాదుడు మాదిరిగా, ధ్రువుడు మాదిరిగా మనం అవుతామని, తయారవుతామని. ఎందుకు ప్రహ్లాదుడు మనం వాళ్ళ ఇని చూసారు కదా. ఇప్పుడు ఎవరు వచ్చి కాపాడారు ఆయన? నారాయణుడు, హరి, ఆయనే అంతా ఆయనే కాపాడినా లేదా? మరి మనం భక్తిగా ఉండాలా లేదా? మనం ఇప్పుడు ఆ శ్లోకంలో ఎంత అర్థం ఉంది చూడు. తర్వాత అయితే సీత, సావిత్రి, దుర్గామ. సరే ఇప్పుడు మన మహిళలు ఉన్నాం, మన పిల్లలకి, ఆడపిల్లలకి చెప్తాను ఆ విధంగా ఉండాలని చెప్పడం లే. వాళ్ళు ఎవరితో ఒకవేళ పొరపాటున మన ఊర్లో అయినా, ఇంకో ఊర్లో అయినా పొరపాటున ఒక ముస్లిం చేతిలో పెడితే వాళ్ళు ఏదేదో చేసి మతం మార్చి చంపితే పక్కన వాళ్ళు మనం ఏం చేసుకుంటాం? నవ్వుకుంటాను. ఏమో నవ్వుకుంటాను, వాళ్ళని వాళ్ళ పాప ఎవరితో లేచిపోయిందని. తప్పు కదా అదే. మన ఇంట్లో మన వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అలాంటి మంచి విషయాలు మనం చెప్పాలి వాళ్ళకి. ఎవరినైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రి మంచి చదువు, మంచి బట్టలు తెచ్చినప్పుడు మంచి భర్తను కూడా చూస్తారు, మంచి కోణాలు తెచ్చుకోగలుగుతారు. ముందు మీ మనసంతా చదువు పైన పెట్టండి. ఇలాంటి మంచి విషయాలు అప్పుడప్పుడు మీరు కూడా తెలుసుకుంటే, అందుకోసం ఈ ఏకల విద్యాలయానికి మనం పంపిస్తాం. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. మగపిల్లలు కూడా శ్రద్ధగా రామస్వామి వాళ్ళ మాదిరి ఎట్లా తయారైతుంది ధర్మంగా, వాళ్ళన్నీ చదువులు అన్నీ రాణించిన తర్వాత వాళ్ళు పెళ్లి చేస్తారు. ఇవన్నీ మంచి విషయాలు ఎట్లా తెలుస్తాయి? మనం రాకపోతే, మనం శనివారం గుళ్ళోకి రాలేకపోతే పాలు జీవితాంతం తీయాల్సిందే.